హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుసుమ గేదెల. ఈరోజు చేసుకుంటున్నాం నెత్తళ్ళ ఫ్రై. ముందుగా నెత్తళ్ళని తీసుకొని నీటికి కడుక్కోవాలి. అట్టుకున్న బుర్రలు కాకులు కట్ చేసేసి సైడ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఉప్పేసి నీటికి కడుక్కున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని నీటి వాష్ చేసిన దానిలో పసుపు కొంచెం తగినంత, కారం తగినంత, కొంచెం జీరా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు వేసి కొంచెం కలుపుకోవాలి. కొంచెం లాస్ట్లో కొంచెం సరిపోయినంత ఉప్పు వేసి నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా కార్న్ఫ్లోర్ కొంచెం, మైదా కొంచెం వేసి నీటికి కలుపుకున్న తర్వాత 10 మినిట్స్ 20 మినిట్స్ కలుపుకున్న తర్వాత అన్ని ముక్కలకు పట్టేటట్టుగా ఒక 10 మినిట్స్ సైడ్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి బయటికి తీసి కలపాలి. నీట్గా కలిపి ఉప్పు అంతా సరిపోయిందో లేదో చూసి ఆయిల్ పెట్టి ముందుగా కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది వేడైందో లేదో చూసుకొని నెత్తల్లో కలిపిన మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకొని వేడి నూనెలో వేసుకుంటే బాగా మరిగే నూనెలో వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. లేకపోతే ఆయిల్ పీల్చేసుకుంటాయి, అవి మెత్తగా అయిపోతాయి. ఫ్రై లాగా బాగుంటుంది. బాగా ఫ్రై చేసుకొని ఒక పుల్ల దీంట్లో కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అది జల్లీతో తీసుకొని ప్లేట్లో పెట్టుకోవడం. అలాగే బాగా తీసేసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం మిగిలిన మెత్తాలని వీటికి కలుపుకొని మళ్ళీ వేడి నూనెలో బాగా కలిపి వేసుకోవాలి. అదేవిధంగా మొత్తం చేపలను కూడా అలాగే వేపేసుకొని పక్కన తీసుకుంటే నెత్తళ్ళ ఫ్రై రెడీ. నోట్లో వేసుకుని కరకరలాడిన నెత్తళ్ళ ఫ్రై